జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతదేశానికి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించిన ఒక విలువైన చాలా విలువైన ఒక అద్భుతమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. పక్కాగా ఇంకా అసలు విషయానికి వద్దాం. ఈ రోజుల్లో ఏ దేశమైనా కూడా భద్రంగా ఉండాలంటే ఆర్మీ అయితే తప్పనిసరిగా ఉండాలి. అది కూడా అవులేగా ఉండకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంతేకాకుండా ఆర్మీకి ఏంటంటే సరిపడినన్ని ఆయుధాలు కూడా అవసరం అవుతాయి అన్నమాట. ఈ ఆయుధాల మూలంగానే ఇజ్రాయెల్ వచ్చేసి ఈ రోజున అరబ్ దేశాలు దుమ్ము దులిపారు దొబ్బుతుంది. ఊరికే కూడా కాదు, మీకు తెలిసినే కదా మన దేశానికి ఎట్లాగైతే శత్రు దేశాలు ఉన్నాయో ఇరువల్లా కూడా అదే మాదిరి ఇజ్రాయెల్కి చుట్టూ కూడా అన్ని శత్రు దేశాలే. అన్ని ఉన్నా కూడా మొగోడతనంగా నిలబడుకొని ఒక్కొక్కరికైతే దడదడలాడిస్తుంది అందరినీ కూడా. ఈ ఆయుధాల మూలంగానే అమెరికా, రష్యా, ఫ్రాన్సు, బ్రిటన్, చైనా దేశాలు అగ్రరాజ్యాలే కూర్చున్నాయి. అర్థమవుతుంది మీకు? అంటే ఏ దేశ రక్షణ వ్యవస్థ బలంగా ఉంటే ఆ దేశం భద్రంగా ఉంటుంది, అన్ని రంగాల్లో కూడా దూసుకొని పోతుంది. ఇప్పుడు నేనుండా నాకు ఒంట్లో శక్తి లేదు, నేను ఎవరిని ఏం పీకలేను అంటే ఏంటంటే దోన పోయడాలో హీరో అయిపోతాడు. నా మీదకి నన్ను తిట్టాలనో కొట్టాలనో రకరకాలు వచ్చి నా దగ్గర ఏమన్నా ఉంటే వచ్చి దొబ్బుకొని పోవాలనో ఈ మాదిరిగా అంటే ఊరిని ఆయన ఓడికాడిపోతే పడదొబ్బుతాడు అంటే అప్పుడు ఎట్టుంటుంది? నేను నాకు సంబంధించిన అంటే అన్నీ కూడా స్ట్రాంగ్గానే ఉంటాయి. ఒకటి నా జోలికి రావాలన్నా కూడా ఉచ్చబోచ్చాడు ఆ మాదిరిగా అనమాట. అది కథ. అయితే మొన్నటి వరకు మన దేశంలోని ప్రభుత్వాలు ఈ ఆయుధాల తయారీ విషయంలో ఏ మాత్రం కూడా దృష్టి సారించాల, కనీసం ఆ ప్రయత్నం కూడా చేయాల. ఎంతసేపు ఏంటంటే ఈ రష్యా, ఫ్రాన్సు, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాల నుండి ఆయుధాలను కొనుగోలు చేయడమే పనిగా పెట్టుకున్నాయి. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ల వంటి ఈ విధానాల ద్వారా భారత్ స్వదేశీయంగా ఏంటంటే ఆయుధాలను, మిసైల్స్ను, లాజిస్టిక్స్ను, ఇతర రక్షణ రంగ పరికరాలను తయారు చేసుకుంటుందన్నమాట. మొదట మెల్లగా ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. ఫలితంగా ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1.45 లక్షల కోట్ల ఎంత 1.45 లక్షల కోట్ల విలువైనటువంటి ఆయుధాల తయారీ కాంట్రాక్టులను భారతీయ సంస్థలకే అప్పగించిందనమాట. చూడండి ఎంత గ్రేట్. అంటే గతంలో నేను చాలాసార్లు చెప్పా, మనకు గుండు సూది అవసరమైనా కూడా మనం పోయి చైనా మీద మరో దేశం మీద ఆధారపడతా ఉన్నాం. అట్లాంటిది ఈరోజు ఆ 1.45 లక్షల కోట్ల కాంట్రాక్టులను భారతీయ సంస్థలకు అప్పగిస్తున్నారంటే అప్పటికి మన దేశం రక్షణ రంగ పరంగా ఎంత డెవలప్ అయిందో, ఎంత డెవలప్ అవుతుందో మీరు ఆలోచించండి. ఇది ప్రతి ఒక్క భారతీయుడికి, నేను భారతీయుడిని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది గర్వకారణం అనమాట. మీరు వింటానికి నిజమే. సాక్షాత్తు 1.45 లక్షల కోట్ల విలువైనటువంటి ఆయుధాల తయారీ కాంట్రాక్టులను మన భారతీయ సంస్థలకే మన మోడీ ప్రభుత్వం అప్పగించింది. ఇక ఈ 1.45 లక్షల కోట్ల కాంట్రాక్టుల్లో మొత్తం 10 ప్రపోజల్స్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే అతి పెద్దది ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్. వీటిల్ని FRCVs అంటారనమాట. వీటి తయారు చేయడం అంటే ఇవి చాలా అత్యాధునికమైన యుద్ధ ట్యాంకులు అనమాట. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ యుద్ధ ట్యాంకులను ఇప్పుడు భారత్ ఏంటంటే స్వదేశంగా తయారు చేయనున్నది. మొత్తంగా 60,000 కోట్ల రూపాయలతో 1700 ఈ ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్ వీటిలో వచ్చేసి భారత్ స్వదేశంగా తయారు చేయనుండడం ఇక్కడ విశేషం. ఇవి కాకుండా ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్సు, అలాగే ఫార్వర్డ్ రిపేర్ టీము, ఆర్మ్డ్ వెహికల్స్, డ్రోనియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్, నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ వెహికల్స్, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్స్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలను వీటిని కూడా భారత స్వదేశీయంగా తయారు చేయనున్నదన్నమాట. ఈ మొత్తం 10 రకాల ఆయుధాలను భారతీయ సంస్థలే తయారు చేయనున్నాయి. అంటే చూడండి, నిజం చెప్పాలంటే నాకు కొంచెం నేను ఇబ్బంది పడినా. అట్టాడిది అంత టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు భారతదేశ సంస్థలే మన ఆత్మనిర్భర్ భారత్, మన మేక్ ఇన్ ఇండియా భాగంలో మన దేశంలో తయారు చేస్తారంటే ఇంక ఎంత గర్వకారణమయ్యా. ఈ మొత్తం 10 రకాల ఆయుధాలను భారతీయ సంస్థలే తయారు చేయనున్నాయన్నమాట. వీటి విలువ అక్షరాల 1.45 లక్షల కోట్ల రూపాయలు కాగా, ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలను తయారు చేసే కాంట్రాక్టులను భారతీయ పరిశ్రమలకు ఇవ్వటం ఇది మొట్టమొదటిసారి. అంటే భారత్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. 2030 నాటికి డిఫెన్స్ రంగంలో పూర్తి స్థాయి ఆత్మనిర్భరతను సాధించాలని చెప్పేసి భారత వేగంగా అడుగులేస్తుంది. నిజంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా ఖచ్చితంగా కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే ఈ స్థాయిలో భారతదేశాన్ని రక్షణ రంగ పరంగా ఈ స్థాయిలో అభివృద్ధి చేయడం అనేది ఇది మాటలైతే కాదు. ఖచ్చితంగా చెప్తున్నా ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ మోడీజీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ.
ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయడంతో పాటు ఇటువంటి వాల్యుబుల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలా, తెలుగు ప్రజలందరికీ కూడా ఈ న్యూస్ చేరాలి. కాబట్టి మేము చేసే ఈ ప్రయత్నంలో భాగంగా మీరు మాకు సహాయ సహకారాల నుంచి మీరు కనీసం కొంతమందికైనా కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్కి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.